నమస్తే, వెల్కమ్ టు ఆలపాటి చమకులు. మరి ఆలస్యం చేయకుండా ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారితో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు కదా. సో రెగ్యులర్గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ తెలుగు, మన తెలుగు వాళ్ళం మాట్లాడుకునే భాష తెలుగు. సో దీనికి ప్రత్యేకంగా తెలుగు భాషా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. అంటే దీన్ని ఎందుకు జరుపుకుంటాం ఏంటి అనేది కొంచెం వివరిస్తారా? చూడండి, అసలు తెలుగు భాషా దినోత్సవం అనే కాకుండా ప్రేమికుల దినోత్సవం అని, పితృ దినోత్సవం అని, మాతృ దినోత్సవం అని, చాక్లెట్ దినోత్సవం అని 365 రోజుల్లో ఒకవేళ లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29 రోజులు ఉంటే 366 రోజులు ఉండి, అలా లీప్ ఇయర్ అయినా 365 రోజుల సంవత్సరం కానీ 366 రోజుల లీప్ ఇయర్ కానీ ఎప్పుడైనా ఈ ఇన్ని రోజుల్లో ఒక రోజుని ఒక అంశానికి ప్రత్యేకంగా కేటాయించడం కరెక్ట్ కాదని నేను అనేక సార్లు ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్తూ ఉంటాను. దేనికైనా సరే ఒక పర్టిక్యులర్ డేని ఒక దినోత్సవంగా చేసుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది నిరంతరం ఉండేటువంటిది, ప్రతి నిత్యం ఉండేటువంటి విషయం. ముఖ్యంగా ఈ మీరన్నారే తెలుగు భాషా దినోత్సవం అని, మనం మాట్లాడే భాష తెలుగు, మనం పీల్చే గాలి తెలుగు, మనం తినే అన్నం తెలుగు, మనం తాగే నీళ్లు తెలుగు, మనం పీల్చే శ్వాస తెలుగు, మనం జీవించే జీవితం తెలుగు. అటువంటి తెలుగు మన నరంలో అణువణువున పైనుంచి కింద వరకు ఉండేటప్పుడు దానికి ఒక తెలుగు భాషా దినోత్సవం అని ఒకటి పెట్టుకొని ఒకరోజు దానికోసం కేటాయించడం అనేది అప్రస్తుతం. అదొక అనవసరమైనటువంటి విషయం. అయితే మనకి మన జీవితంలో ఈ ప్రపంచంలో అనేక అనవసరమైన విషయాలు ఉంటుంటాయి. అవి ప్రత్యేకంగా చేయటం, ఒక సెలబ్రేషన్స్ చేయటం, ఒక ఆర్గనైజేషన్ చేయటం, ఒక యాక్టివిటీ చేయటం అలా చేస్తూ ఉంటారు. వాటిల్లో ఇదొకటి. అంతేగాని తెలుగు భాషా దినోత్సవం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, తెలుగు కోసం సర్వస్వం ధారపోసి తన ఆరోగ్యాన్ని, ఆస్తిని, చివరికి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయన జయంతిని ఇలా తెలుగు భాషా దినోత్సవం అనేటువంటి వేడుకలాగా జరుపుకోవటం ఒక వాడుకైంది కాబట్టి ఆ విధంగా తెలుగు భాషా దినోత్సవం అంతే. అంతేగాని ఒక భాషకి ఒక పర్టిక్యులర్ డే, ఆ పర్టిక్యులర్ డేకి సంబంధించిన సెలబ్రేషన్ అది అక్కర్లా. భాష అనేది ఒక నిరంతర ప్రవాహంలాగా ప్రవహించేటువంటి జీవనది. అటువంటి జీవనది లాంటి భాషకి ఒక పర్టిక్యులర్ డే అక్కర్లేదు. అవునా? తర్వాత తెలుగు భాషా దినోత్సవం అనే పేరు పక్కన పెడితే మీరు ఈ తెలుగు గురించి గుర్తు చేశారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ రోజున శతాబ్దాల ముందు నుంచి కూడా నాడైనా నేడైనా ఏనాడైనా తెలుగు గురించి తెలుగు వాళ్ళు కాని వాళ్ళు ఎక్కువగా ప్రేమగా మాట్లాడటం ఈ ప్రపంచంలో ఒక విచిత్రం. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడడం ఒక ఫ్యాషన్గా భావిస్తారు, కానీ తెలుగులో మాట్లాడితే ఒక నామోషి కింద, ఒక బిలో డిగ్నిటీ కింద ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు మనకు ఎక్కువ అవుతున్నారు. మన కళ్ళ ముందు మన చుట్టుపక్కల వాళ్ళని కనుక గమనిస్తే తెలుగులో మాట్లాడుకోవటం అంతగా ఇష్టపడరు వాళ్ళు. అదే ఇద్దరు తమిళియన్స్ కానీ, ఇద్దరు కన్నడ వాళ్ళు కానీ, ఇద్దరు హిందీ వాళ్ళు కానీ, ఇంకా ఇతర భాషస్తులు, అనేక ఇతర దేశస్తులు కూడా, ఏ రష్యన్సో ఇటాలియన్సో వాళ్ళందరూ కూడా తమ భాషలో మాట్లాడతారు. కాబట్టి అమ్మ భాష, కమ్మనైన భాష ఏదైతే మనకి పుట్టుకతో వస్తుందో, మన ఇంటి భాష ఏదైతే ఉంటుందో ఆ భాషని మనం నిర్లక్ష్యం చేయటం అనేటువంటి దానికి తెలుగు వాళ్ళు ఇచ్చినంత వాల్యూ ఇంకోళ్ళు ఇవ్వరనేది మనం ఈ షో ద్వారా ఖచ్చితంగా చెప్పుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇందాక అన్నారు మీరు. అది అన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడా? కాదు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనేటువంటి మహాచక్రవర్తి. ఆయన మాతృభాష తుళు. అయినా ఆయనకి తెలుగు నచ్చి, తెలుగు తీయదనం నచ్చి, తెలుగు కమ్మదనం నచ్చి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్ర భోజుడయ్యాడు. భోజుడు గురించి మీకు తెలిసే ఉంటుంది. సంస్కృతంలో గొప్ప గొప్ప కవి పండితుల్ని పోషించిన వాడు భోజుడు.
అలా తెలుగులో గొప్ప గొప్ప కవులందరినీ పోషించి సాహిత్యానికి పట్టం కట్టినవాడు కాబట్టి ఆంధ్రభోజుడయ్యాడు. మనకు పాట ఉంటుంది, అహో ఆంధ్రభోజ అని శ్రీకృష్ణదేవరాయల గురించి. అలా ఆంధ్రభోజుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు మాతృభాష కాకపోయినా కూడా తెలుగు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, వైభవాన్ని, పద సంపదని, దాని మాధుర్యాన్ని గుర్తించి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఆయనకి మనం చెప్పాలి హ్యాట్స్ ఆఫ్, కైమోట్పులో నిరంతరం స్మరించుకోవాలి. అలాగే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు. ఈస్టర్న్ కంట్రీస్లో ఇటాలియన్ ఎటువంటిదో, వెస్టర్న్ కంట్రీస్లో ఇటాలియన్ ఎటువంటిదో, ఈస్టర్న్ కంట్రీస్లో తెలుగు అటువంటిది అని నికోలో డి కాంటి అనేటువంటి ఆయన మహానుభావుడు చెప్పాడు. ఆయన ఒకవైపు కృష్ణదేవరాయలు తెలుగును మెచ్చుకున్నాడు, తెలుగువాడు కాదు. ఈయన పాశ్చాత్యుడు చెప్పాడు, ఆయన తెలుగువాడు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, సుందర తెలుంగినిల్ పాటి సైత్ అని అందమైనటువంటి తెలుగులో పాటలు పాడుకుంటూ మనం నౌకా విహారం చేద్దాం పున్నమి వెన్నెల్లో అన్నాడు. ఎవరు? సుబ్రహ్మణ్య భారతి అనేటువంటి ఒక నేషనల్ పోయెట్, తమిళుడు. ఆయన తెలుగును మెచ్చుకున్నాడు. ఇలా ఎవరెవరో తెలుగును మెచ్చుకుంటున్నా కూడా తెలుగు కోసం సర్వస్వం ధారపోసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవం అని ప్రత్యేకంగా ఒక వాడుకగా, వేడుకగా పాటించడం అనేది చేస్తూ ఆ విధంగా తెలుగుని గుర్తు తెచ్చుకోవడం అనేటువంటి దానికి మనం గర్వపడటం కాదు, బాధపడాలి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మన భాష తెలుగు కాబట్టి, మన తెలుగు భాష ఎంతో గొప్పది కాబట్టి ఆ తెలుగు భాషని అన్ని స్థాయిల్లో కూడా వాడాలి. ఏదో ఒక కార్యక్రమం పెట్టి అందరూ చప్పట్లు కొట్టేలాగా తెలుగు గురించి చెప్పుకొని అది కాదు కావాల్సింది. తెలుగులో మాట్లాడుకోవాలి, తెలుగులో రాసుకోవాలి. ఆ నుంచి క్ష వరకు తెలుగులో ఉండేటువంటి అక్షరాలన్నీ వరసలో ఎంతమంది తెలుగు వాళ్ళ రోజున రాస్తారు, ఏ నుంచి జడ్ వరకు 26 అక్షరాలు రాయగలిగినంత నమ్మకంగా అనేది ఆలోచిస్తే అనేక మందికి పెద్ద క్వశ్చన్ మార్కే. ఇన్నిన్ని ఆలోచనలు చేయటం అనేటువంటిది తెలుగు భాషా దినోత్సవానికి కావాల్సింది. ఉన్న తెలుగు భాషా దినోత్సవం చప్పట్లు కొట్టుకోవటం, బోర్డులు పెట్టుకోవటం, బ్యానర్లు కొట్టుకోవటం కాదు. ఓకే ఓకే. అలాగే సార్, నాది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ కాలంలో అనుకోండి తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా కాలంలో అనుకోండి తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. బట్ ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అసలు తెలుగు నేర్పించరు. వాళ్ళకి తెలుగు అనే సబ్జెక్ట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇళ్లల్లో కూడా పేరెంట్స్తో కూడా ఇంగ్లీషే మాట్లాడతారు, తెలుగు మాట్లాడరు, అసలు రాదు కూడా చిన్నపిల్లలకి. సో దీని గురించి ఏంటి? చిన్న పిల్లలకి తెలుగు మాట్లాడాలా, ఇంగ్లీష్ మాట్లాడాలా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు పాపం. ఇంత పిల్లలకి టైనీ టాట్స్ అంతంత ఫీజు కట్టి స్కూల్లో చదివిస్తున్నాము, ఇంటికి వచ్చి మమ్మీ అంటలేదు అమ్మ అంటున్నాడని బాధపడేటువంటి వాళ్ళు నాకు తెలుసు. పేరెంట్స్ అవును, అమ్మ అంటే కమ్మగా సంతోషించాల్సినటువంటి ఆ మహాతల్లి మమ్మీ అంటలేదు అని బాధపడుతుంది, డాడీ అంటలేదని బాధపడేటువంటి నాన్నలు. ఈ రకంగా ఆ పిల్లలకి తెలుగు పట్ల ఒక మక్కువ, ఒక ప్రేమ, ఒక ఇష్టం, ఒక అభిమానం, ఒక ఆరాధన కలగకుండా చేయటానికి కారణం పెద్దవాళ్ళు. అదే అనేక భాషలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి, కాదంటలా. కానీ మన తెలుగుని, మన తెలుగు భాషా వ్యవహారాన్ని వదలాల్సిన అవసరం లేదు అనేటువంటిది చిన్న పిల్లలకి తెలియదు. కాబట్టి వాళ్ళల్లో మనము నూరిపోయాలి, అది వాళ్ళకి మనము నేర్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తయారవుతారు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఓకే. అంటే ఇప్పుడున్న పిల్లలకి కాన్వెంట్స్లో తెలుగు ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాం మనం ఇంగ్లీష్లో. వేరే ఉంటారు మీరు. ఏదైనా ఇంటి నుంచి మొదలవ్వాలి. ఈ తెలుగు భాష వాడకం, తెలుగు భాష ప్రయోగం, తెలుగు భాష పట్ల ఒక అభిమానం పెంచటం, ఇదంతా ఇంట్లో అమ్మ నాన్న, ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడంటే శాటిలైట్ ఫ్యామిలీస్ వచ్చేసి నేను నా పెళ్ళాము, నేను నా మొగుడు, మహా అయితే మా పిల్లలు కూడా కాదు, ఒక పిల్లోడు వన్నేగా ఇప్పుడు నన్ను, అది జీవితం ఇవాళ రోజున అలా అయిపోయింది. కాబట్టి ఆ ఇంట్లో అందరికీ తెలుగు పట్ల ఒక ఇష్టం, తెలుగు గురించినటువంటి ఆలోచన, తెలుగు గురించినటువంటి అవగాహన అది ఉండాలి. ఇల్లు దాటిన తర్వాత ఏంటి ఈ పిల్లలకి? స్కూలు. ఆ స్కూల్లో చక్కగా తెలుగు మాట్లాడుతుంటే ఫైన్ వేసేటువంటి స్కూల్స్ ఉన్నాయి. తెలుగులో మాట్లాడితే ఫైన్
అవును అవును. అది ఇంగ్లీష్లో వాడు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడినా కూడా ఓకే. అసలు ఇంగ్లీష్ అంటాం కానీ ఎంతమంది ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు? అందుకే దాన్ని ఇంగ్లీ పీస్ అంటా నేను. ఇంగ్లీష్ని ఇంగ్లీ పీస్ అంటా నేను. మనం మాట్లాడే ఇంగ్లీష్ దానిలో గ్రామర్ ఉండదు, కన్స్ట్రక్షన్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు, ఏమీ ఉండదు. ఏదో ఓయ్ అంటే ఆ ఇంగ్లీష్ కాదు అది. దానికి కారణం ఏంటి? మన భాష కాని భాషని అంతంత మాత్రంగా నేర్చుకోకుండా మనం వాడటం వలన అలా ఉంటుంది. అదే మన భాష పుట్టుకతో మనకు వచ్చింది, మన రక్తంలో ఉంది, మన నరాల్లో ఉంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆ చిన్నపిల్ల, ముఖ్యంగా మీరన్న పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. ఇవాళ రోజున మన తెలుగుని మనం బ్రతికించుకోవాలి అనే స్థితికి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే మనం సారీ చెప్పినంత సులభంగా అరేరే అనలేం, ఓకే అనే దానికి బదులుగా అలాగే అనలేం. మనకు అలా అయిపోయింది. ఇంకొక విచిత్రమైన పదం ఉంది, SHIT అని. అది పరమ చండాల పదం, కానీ ప్రతివాడి నోట్లో అదే. ఏదన్నా లిఫ్ట్ నొక్కావు రాకపోతే షిట్, క్యాబ్ బుక్ చేసావు రాకపోతే షిట్, ఇంకోటి ఏదో మెసేజ్ చూస్తుంటే అది ఓపెన్ అవ్వకపోతే షిట్. ఏంటది? ఆ పదాన్ని గురించి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చూసుకుంటే, అర్థం చూసుకుంటే, అరే ఆలపాటి గారు చెప్పారే ఇంత ఘోరమైన పదం ఇదని అర్థం అవుతుంది. అలా పదాల వాడుకకి, అలా ఆంగ్ల భాష దాస్యానికి, దాన్ని మనం స్లేవ్స్ అయిపోయాం, మనం బానిసలం అయిపోయాం. అలా బానిసత్వానికి మనం మెల్లమెల్లగా పక్కన పెట్టేసినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళని పంపించాం, కానీ ఇంగ్లీష్ని ఇంకా మనం నెత్తిన పెట్టుకుంటున్నాం. నెత్తిన పెట్టుకో, కానీ తెలుగుని నువ్వు పక్కన పడేయాల్సిన అవసరం లేదు, తెలుగుని బుట్టలో పడేయాల్సిన అవసరం లేదు. దీనికి ప్రజలు కారణం, కుటుంబం కారణం, పాలకులు కారణం. ఈ పాలకులేంటి? తెలిసి తెలియని వ్యవహారంగా ఉండేటువంటి వాళ్ళు పరిపాలనలోకి వచ్చి వాళ్ళకేదో ఒకటి, వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి వస్తే దాన్నే పట్టుకొని వేళ్లాడేటువంటి మనస్తత్వం వల్ల తెలుగుని పక్కన పడేశారు అనేటువంటిది మనం బాధపడాల్సినటువంటి విషయం. అదే పొరుగునున్నటువంటి తమిళ రాష్ట్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తమిళ భాష పట్ల, తమిళ సంస్కృతి పట్ల, తమిళం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రేమని, వాళ్ళకు ఉండేటువంటి గౌరవాన్ని ఏమాత్రం గమనించగలిగినా కూడా తెలుగు వాళ్ళు బాగుపడతారు, తెలుగు భాష బాగుపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.